నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అదే రోజు నుండి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్న సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో కలెక్టర్, సిపిలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 26న నామినేషన్ల స్క్రూటినీ, 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంటుందని తెలిపారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఈ టోటల్ ఓటర్స్ లో PWD అండ్ 85+ క్యారెక్టర్స్. సో వీళ్ళకి మనము వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉంది. సో వీళ్ళందరికీ కూడా మనము 12 ఫార్మ్స్ అనేది త్రూ BLOs ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో టోటల్ గా మనకి PWD ఓటర్స్ 41,181 అండ్ 85+ ఎలక్టర్స్ 9,874 ఉన్నారు. సో టోటల్ గా మనకి 51,055 ఓటర్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది మనకి అవకాశం ఉంది. సో అదేవిధంగా మనకి యాజ్ ఆన్ టుడే అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. సో ఇది డైనమిక్ ఫిగర్. సో మనకి ఆఫ్టర్ నామినేషన్స్ పోలింగ్ తేదీ దగ్గరికి వచ్చే కొద్ది మనకి అక్కడ జరుగుతున్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రకారంగా కూడా కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. బట్ మనకి రీసెంట్ అంటే 16th వరకు డేటా చూసుకుంటే మనకి టోటల్ 936 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. అవుట్ ఆఫ్ 936 లో 171 పోలింగ్ లొకేషన్స్, 171 పోలింగ్ లొకేషన్స్ మనము క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ గా ఐడెంటిఫై చేశాము. సో దాంట్లో మనకి పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటే 506 అంటే 1807 పోలింగ్ స్టేషన్స్ లో 506 పోలింగ్ స్టేషన్స్ ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గా మనము గుర్తించడం జరిగింది.